పడకూడదా? మరి అనే చెప్పినట్టుగానే అంశం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే బుద్ధి కూడా స్వస్థత కావాలా? ఎన్ని రోజులు నేను స్వస్థత జ్ఞానం ఉన్నానే అంటే మెంటలో కూడా ఉంటారు అన్నమాట. బుద్ధిలో కూడా మెంటల్ సరిగ్గా లేకపోతే మెంటలేగా. బుద్ధిలో నిలకడ, మనస్సు నిలకడ, విశ్వాసంలో నిలకడ, స్వస్థత బుద్ధి ప్రతి ఒక్కరికి కలుగునగాక. హల్లెలూయా. స్వస్థత బుద్ధి మీ అందరికి కలిగినట్లు కలిగితే హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కలిగితే హల్లెలూయా. హల్లెలూయా. బహుదా పట్టని చెప్పడంలో అప్పుడే దేవుడి మందిరంలో నవ్వుతూ దేవుడు స్థుతిస్తే అంత ఫాస్ట్గా దేవుడి కార్యాలు జరగబడదు కాక. ఇప్పుడు నవ్వుతూ పట్టాలి పైకి. ఇలా ఎల్లప్పుడు కూడా దేవుడిని కనపరచండి. ఇలా కనపరిస్తేనే స్వస్థత బుద్ధి, యథార్థంగా స్థుతిస్తే కనపడితే అన్ని విషయాల్లో స్వస్థత బుద్ధి కలుగుతుంది, శరీరం ఆరోగ్యం కలుగుతుంది, జీవితంలో ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. అయితే అనే వాక్యంలో నేను కంటిన్యూ అవుతున్నా. హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2-4 కొలస్సీయులకు రాసిన పత్రిక ప్రార్థన ఎంత నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగే వారని దాని ఎంతో మెలకువగా ఉండి కారణమైన క్రీస్తువను నేను బోధింపవలసిన విధముగానే మనపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయంలో దేవుడు దయచేయమని మా కొరకు ప్రార్థించండి. ఇంకొకటి జరుగు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:3-4 రాసుకోండి. నేను చదువుతాను, మీరు వాక్యం శ్రద్ధగా వినండి. రాసుకున్నారా? రాసుకున్న టైం ఇస్తాం. 1 minute. ప్రశ్న ఎదురు కాదు, కాలేదమ్మా, కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పిగా ఉంటే పర్లేదు, చైర్లో కూర్చోండి, పర్లేదు, ఇబ్బంది లేదు. చైర్ ఉంది అక్కడ పెద్దవారు కాబట్టి కాలంలో వస్తే కూర్చోండి, పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను చదువుతున్నాను ఈ మాట, మీరు నన్ను చూడండి. హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే దాని యుద్ధ ఎలా ఉండాలి? కృతజ్ఞతలో కూడా నిలకడుందా? అన్ని విషయాల్లో నిలకడ ఉంది. కృతజ్ఞత ఉందా కొంతమంది జీవితాల్లో? లేదు. అందరూ ఉందా అంటే అందరూ అంటారంట కృతజ్ఞత అయితే అంటారు, కానీ అది నిలకడలేదు చాలా మంది. ఇప్పుడు ప్రార్థన ఈ రోజున నా యొక్క అంశం ఏంటంటే, నీ ప్రార్థన విషయమైన, దేవుని విషయమైన కృతజ్ఞతలో, ప్రార్థన యందు, భక్తి యందు, విశ్వాసమందు నీవు నిలకడగా ఈ క్షణం నుండి నువ్వు జీవించుదువు గాక. హల్లెలూయా. చెప్పడానికి ఏంటనేది సోదరుడు చెప్పు. దేవుని నిలకడ ప్రార్థనలో, కృతజ్ఞత యందులో, భక్తిలో, విశ్వాసములో ఇక్కడ నుంచి ఈ గడి నుండి మీరు నిలకడగా నడుచుదురు గాక. హల్లెలూయా. అంటే ఏంటయ్యా స్వస్థ బుద్ధి? అంటే ఏంటయ్యా అంటే మానవ దేవుని మందిరంలో నిలవడమే. చిన్నప్పటి నుంచి నడవలేదనుకో, పోలేదనుకోవచ్చు, ఏమనుకోవచ్చు?
పానీలే చిన్నప్పటి నుంచి చదవట్లేదు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో తిరుగుతున్నాడు అంటే పర్లా. అంతేగాని దేవుని మందిరానికి నడుస్తూ 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 నీవు నిలబడలేకుండా ఒక ఆదివారం కనబడితే 2 వారాలు కనబడకపోవడం, ఒక వారం కనబడితే నిలబడగా కనబడకపోవడం, ఒక ఆదివారం భక్తి ప్రార్థన నిలబడగా చేయగలిగిన నీవు నెలపాటు చేయలేకపోవడం, ఒక ఆదివారం భక్తి కలిగి జీవించి మరొక ఇంకమైన దినాల్లో భక్తి లేకుండా నిలబడలేక జీవించే వరకు ఏమన్నట్టు నీకు? నీ ప్రార్థన ఎక్కడ ఉందా? నీ జీవితంలో ఎక్కడ ఉందా? ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఒకసారిగా నీ దేవునితో నిబంధన చేసుకున్నాక, ఒకసారి దేవునితో ప్రమాణం చేసినాక, ఒకసారి నీ జీవితం అనగా ఇప్పుడు నీ బ్రతుకులో ఉండాల్సిందేనండి. నీవు జీవించినంత కాలము దేవుని మందిరంలో నేలకడగా నీ కాలు నడుచునుగా. అలాగే రాత్రి కాల సమయంలో ఒక దర్శనం నాకు కలిగింది. ఆ దర్శనంలో ఒక ఇద్దరు భార్య భర్తలు అనుకుంటున్నారు, ఇక మందిని వెళ్ళొద్దు, మానేత్రం. ఏమన్నారు? మానేత్రంటగా. ఈ పొద్దునే లేచినప్పుడు నాకు కలిగింది ఏంటంటే, కృతజ్ఞతలో నిలబడలేదు, ఏం లేదు, ప్రేమ విషయంలో నిలబడలేదు, భక్తి విషయంలో నిలబడలేదు, కూర్చునే విషయంలో నిలబడలేదు, మనసు విషయంలో నిలబడలేదు, దేవుని వాక్యంలో శ్రద్ధగా దాన్ని విరుటకు నిలబడలేదు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే కూర్చున్న విషయంలో నిలబడగలుగుడుగా, వాక్యము వినే విషయంలో కూడా నిలకడ కలిగి దేవుని వాక్యము వినుదురుగా. అది మంచైనా అది చెడైనా దేవుడు నేను గద్దించినప్పుడు, ఆ గద్దింపు నిలబడగా ఆలోచించినప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు, నిలకడ కలిగి ఉన్నామనుకో నీ కుటుంబం కట్టబడిపోతాడు. నిలకడ భక్తి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ కుటుంబం కడతాడు. నిలకడ కలిగి నువ్వు జీవిస్తే దేవుని మార్గంలో నడిస్తే ఆగగా నీ పయనం దేవుళ్ళు కొనసాగిస్తే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిలకడ కలిగిన నీ కుటుంబం దేవుడు కట్టునుగా. భక్తి నిలకడగా ఉంటే నీ జీవితం కట్టబడబోతున్నది. ప్రార్థన విషయంలో ప్రార్థించినప్పుడు నిలకడ కలిగిన హృదయం నీలో ఉంటే అది కట్టబడబోతుంది. యేసునామములో కొట్టుపైకి గట్టిగా ఒకటి చెప్తాగా, దేవుని విషయంలో దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన, ఇప్పుడు సపోజ్ జాబ్లోకి వెళ్ళినప్పుడు బాండ్ రాస్తారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే బాండ్ రాస్తున్నారు. బాండ్ ఏంటంటే ఉన్నంత వరకు కూడా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా సరే నిలకడగా నీ దగ్గర నేను ఏం చేస్తాను చెప్పడం, అందరూ కూడా ఏం చేస్తారు, లీజు పడంతేగా మీకు చెరువు ఇచ్చేది ఎందుకు, బాండేగా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నాకు చెరువు నచ్చలేదని ఇప్పుడు ఆగేస్తారంటే ఊరుకుంటాడు. ఏమంటాడు? వస్తాడా? ఇంకోసారి చెరువు చేసుకుని ఎత్తాడా? చెప్పాలి గట్టిగా. ఇవ్వబాడు మొబైల్ కదా, మీరందరూ మంచిగా మాట్లాడతారు కదా. మొబైల్ ఎవరు ఉన్నారా? మాట్లాడే ఎవరు ఉన్నారా? ఏదో ఎందుకని బాండ్ రాసుకుంటారు? అమ్మో ఆ బాండ్ కూడా దగ్గర ఉంది కాబట్టి నేను ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఉంటే మళ్ళీ ఇంకో అవకాశం పెడతాడు. ఎలాగా? ఇప్పుడు సరిగ్గా ఉంటే మరో అవకాశం వస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంటే, ఇప్పుడు నిజంగా ఉంటే, నేను యజమాని దగ్గర భక్తి కలిగి ఉంటే నాకు ఏం జరిగింది, మళ్ళా నాకు ఏం చేస్తాడు, మళ్ళా ఇంకొక చర్యలు ఉండడానికి కృప చూపిస్తా ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని మందిరంలో కూడా నీవు నిబంధన చేశారు. ఏం చేశారు? చేతనందరూ ఏం చేశారు? అందరూ కూడా నిబంధన చేశారు. అంటే ఏంటంటే ఆయన కింద, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే, అయ్యా భక్తితో, విశ్వాసముతో, నిరీక్షణతో, స్వస్థత బుద్ధితో నేను నీలో నిలుస్తున్నానని ప్రమాణం చేశావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలో నిలకడ లేకుండా నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఏ దిక్కును కొడతాడో ఆ దిక్కును కొడతాడు. ఏ దిక్కును కొట్టాలో అక్కడ కొట్టాడు అనుకో, ఏ హాస్పిటల్ చుట్టూ పరిగెత్తమే మోసం రాదు, ఎక్కడికి వెళ్ళినా ఎన్నుకున్న పదం రాదు, ఏ చాటలు తిరిగినా, ఏ ప్రాంతానికి వెళ్ళి ఏమి రాదు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. ఇప్పుడు నువ్వు వచ్చింది మాట్లాడి తెలుసా, ఎక్కడున్నా నా దేవుడితో నేను నిబంధన చేసుకున్నా, నా బ్రతుకు నిలకడగా దేవుళ్ళు నిలవాలి, నా భక్తి విషయంలో దేవుళ్ళు నిలవాలి, నా వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు దేవుని
కాక. నిలకడ కలిగిన సమస్తమైన విషయంలో నిలకడ కలగబోతుంది నీకు. కొట్టరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసావు దేవుడితో? ఏం చేసావు దేవుడితో? ఎవరన్నా చేసావులేదా? ఎప్పుడు కొత్తగా లేకుండా కూర్చున్నావు అనుకో, సాగుబడిగా కృతజ్ఞత లేకుండా జీవించావనుకో, అసలు డిస్పాస్ అంటే తెలుసా? దేవుని సన్నిధికి పెట్టగలుగుతాడు దేవుడు. ఎవరికన్నా అవసరమా? ఒక తండ్రి దగ్గరంటే నీ జీవితం నిలకడ లేకుండా పోయింది. సత్య సువార్త నీకు ప్రేమగా వచ్చినప్పుడు అంగీకరించు. సత్య సువార్త కంటిపుగా వచ్చిన అయినా అంగీకరించు. ఏబాబే, అవునా? నేను నిలకడ కలిగి ఉన్నప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఎముకల్లో ఒకటి పక్కన పోతున్నాను. ఎట్లా నడుపుతావు? మంచిగా నడుపుతావా? ఒకరు నడుపుతావా? చెప్పచ్చు. ఒక్కరుగా నడుపుతావు. చేతిలో నరం ఒకటి అక్కడ వచ్చిందని కదా, ఏమవుతుంది? చెయ్య పని చేయదు. ట్రైన్ అయింది అనుకో, ఏమవుతుంది? మాట సరిగ్గా. అలాగే ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నది ఏంటంటే, బాడీలోనే ఒక నిలకడ లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే అటు ఇటుగా ఉన్నప్పుడు, కుటుంబం నిలకడ లేకపోతే దేవుళ్ళు ఎందుకు నా కుటుంబం ఎలా ఉంటుందయ్యా, ఎందుకు నా కుటుంబంలో శ్రమలు పాలవుతుందయ్యా, ఎందుకు నా కుటుంబం జీవితం ఎలా ఉంటుందయ్యా, ఎందుకు మేము ఆనందించలేకపోతున్నామయ్యా, ఎందుకు నా బిడ్డల భవిష్యత్తు నేను ఆనందంగా చూడలేకపోతున్నానయ్యా అంటే నీ కుటుంబంలో ఎంతవరకు నిలకడ లేదేమో. ఇప్పుడు నుంచి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నదంటే, ఈ యొక్క మందిరంలో ఎవరైతే ప్రార్థన ముగింపులో దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ప్రార్థన చేయి. ప్రభువా ఇంత నిబంధన చేసుకొని మేము కృతజ్ఞత హీనులుగా మేము బ్రతకాలి. ఉన్నంత కాలం నిబంధన చేసినంత కాలం భక్తిలో, విశ్వాసంలో, నిజాయితీలో నిలకడగా బ్రతికితే ప్రభు మాట్లాడుతున్నది స్టెప్ గా దేవుడు నిన్ను ఒక నిలకడ కలిగిన జీవితంలో, నిలకడ కలిగిన వ్యాపారంలో, నిలకడ కలిగిన ఆశీర్వాదము కృప వెంబడే కృప కాలుగా. నిలకడ లేకుండా ఏ పని చేసినా కూడా ఎవరు నిన్ను యజమానుడైనా సరే అంగీకరించడా కాదా? అంగీకరిస్తాడా? నిలకడ లేకుండా ఒక చోట పని చేయకుండా ఇంకొక చోట్ల పని చేసుకుంటే గుర్తింపు లేదు. దేవుని మందిరంలో దేవుడు నీరుగా నేను ఒకసారిగా 2 సార్లు ఇతను 4వ వ్యక్తిగా నిలిచి ఉన్నాడు. దేవుడు ఆయన నిలిచి రాస్తున్నాడు. ఇప్పుడు నీ భక్తిలో నీవు నిలకడగా ఉన్నావా అని నీవు నిలకడగా కనపడ్డావనుకో, నీ భక్తి కనపడింది అనుకో, నీ విశ్వాసం కనపడింది అనుకో, నీ నిరీక్షణ కనపడింది అనుకో, దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నప్పుడు నీ వ్యక్తిగత విషయాల్లో కూడా నీవు నిలకడగా దేవుడిని ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవుడు రాసుకుంటే వాడికి జవాబు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో కొట్టి చెప్పండి గట్టిగా. అధికారులు వచ్చి, ఎమ్మెల్యే వచ్చి, ప్రెసిడెంట్ వచ్చి, మీ గ్రామ వరకు వచ్చి, మీ పెద్దలు వచ్చి, మీ కలిగిన వారు కుల సంబంధమైన అధికారులు వచ్చి ఏం చేస్తారంటే, ఏమైనా సమస్య ఉంటే కుటుంబాలని ఏం చేస్తారు? చర్చిస్తారా లేదా? రాస్తారు. ఏమన్నారంటే, అహో మా వనంలో వీడికి వల తక్కువైంది, మనం ఏం చేయాలి? అందరూ కూడా అసోసియేషన్ కలిసి ఏం చేయాలి? వాళ్ళ ల్యాబ్ టెక్నీషియన్ కూడా అసోసియేషన్ ఉంటుంది. ఎవరైనా బాధలో ఉన్నారా? ల్యాబ్ టెక్నీషియన్ ఒక మిషన్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారా లేదా? టైలర్ ఒక అసోసియేషన్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఇలా అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏం చేస్తారంటే సమస్యల గురించి ఏం చేస్తారు? రాస్తారు. కానీ డబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? మర్చిపోతారు. ఏదో గాయంగా జరగాలి. అయ్యయ్యా రాష్ట్రం నాకు ఎప్పుడు జరిగింది, అయ్యయ్యా రాజ్యాంగ ప్రాబ్లం ఎప్పుడు ఎత్తావు, నాకు వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఎత్తావు, ఇంటి కట్టుకునే డబ్బులు ఎప్పుడు ఎత్తావు, మా పరిస్థితిని ఎప్పుడు బాగు చేద్దామంటే వాళ్ళు ఎలా రాసుకున్నా సరే వాళ్ళ నిలకడలేదు. కానీ ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని మందిరంలో ఆయన ఒక జీవ గ్రంథంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే పరిస్థితుల గురించి మాట్లాడుతున్నావు, నిలకడలేదయ్యా, ఇంటిలో శరీరంలో నిలకడలేదయ్యా, ఆరోగ్యంలో నిలకడలేదయ్యా, జీవితంలో నిలకడలేదయ్యా, కుటుంబంలో నిలకడలేదయ్యా అని ఈ రోజున ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి టిక్ రాస్తాడే. ఏం చేస్తాడంటే దానికి జవాబిస్తూ ఉన్నాడు. ఇది మధ్యాహ్న సమయంలో నిలకడ లేని కుటుంబంలో నిలకడ కలుగులుగా, ఆరోగ్యము పాలైన జీవితంలో నిలకడతో ఆరోగ్యము కలగ చేయుగా. యేసు నామములో అన్ని కార్యము ఈ మందిరంలో
పరిశుద్ధ స్థానంలో వచ్చి నువ్వు పొంది వెలుగుగా బాండి తప్పుకోవాలని శ్రమలు కూడా చేస్తారు. ఏం చేస్తారు? బాండి తప్పుకోమంటే బాండ్లు తప్పుకున్నామంటే ఏమవుతుంది? ఒకడు అన్నాడు, టెస్ట్ చేశానని మన ఎక్కడంటే చేపల మార్కెట్ దగ్గర ఒక ఆయన ఫ్రీగా టెస్ట్ చేశాను. చేసిన తర్వాత అన్ని చేయించా. గ్యాస్ డబ్బులు అన్నాడు, అయ్యా నాకు తగ్గిపోయిందని. ఏమన్నాడు? ఒక రోజున యు ఆర్ మై గాడ్ అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా దేవుడు అన్నాడు. నా దేవుడు బాగా చేయొచ్చు బాగా ఏమన్నాడంటే, ఎప్పుడు వచ్చినా సరే నిమ్మకాయ నీకు ఎత్తలేదా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా? ఒకసారి చూపించాలి. కుదరలన్నా కుదరపోతే ఇక నెక్స్ట్ నుంచి మొహం తిప్పుకున్నాడు. నిమ్మకాయ నాకేమన్నా తక్కువ అయిపోయా. ఇప్పుడు ఏంటి? నిలకడ ఏం తెలియలేదు. ఒక నిమ్మకాయకే ఇదేంటి? నిమ్మకాయకే కృతజ్ఞత అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మొహం తిప్పుకుంటున్నాడు. మా అన్నయ్య బయలుదేరాడంట. కేవలం లేదండి ఇంకా అన్నాడంట. మా అన్నయ్య అక్కడికి వెళ్ళా. మా అన్నయ్య అన్నాడంట, మా తమ్ముడు మీద అభిమానం ఉంటే ఒక 2 నిమ్మకాయలు ఎక్కువ అయ్యా కానీ ఫ్రీగా వద్దురా అన్నాడంట. మా అన్నయ్య ఎంత సంతోషం వేసింది నాకు. నిలకడ లేకపోతే నీ బ్రతుకు కూడా నిలకడ లేకపోతే దేవునికి మాటించి నీ భక్తిలో విశ్వాసంలో మందిరంలో అయ్యా బ్రతుకున్నంత కాలం ఈ మందిరం నుంచి విడిచి మేము వెళ్ళవయ్యా అని అంటావు. ఏదైనా మాట వచ్చిందనుకో చేసిన శ్రమల గుండ మార్గంలోకి వెళ్ళమాక. మళ్ళా తిరిగి కొట్టడం రావడమే, ఎన్ని చోట్ల పరిగెత్తి ఎక్కడ రావడమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనేమో తిట్టిన మీకు ఏమంటే అంటే ప్రార్థన ఎంతో నిలకడగా బ్రతకాలి. కృతజ్ఞతలో నిలకడ కలిగి ఉండాలి. భక్తిలో నిలకడ కలిగి ఉండాలి. విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగితే శరీరంలో కూడా ఏదైనా సరే ఒక పార్టీ దాన్ని మనం డిస్లొకేట్ అయినదాన్ని మనం అదే స్థానంలో పెడితే చక్కగా నీ కుటుంబమే కానీ నీవు నవ్వబోతున్నావు. ఇప్పుడు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిలకడ కలిగిన ప్రార్థన విషయంలో నిలకడ కలిగిన జీవిస్తున్నప్పుడు అన్ని స్వస్థత బుద్ధి కాదు కానీ అన్ని అనుగ్రహించబడబోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. నిలకడ కలిగిన చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా అనంట. ఎవరెవరు నిద్రపోవాలి. హల్లెలూయా. దేవునికి సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. అంట కొడితేనే చెవు తిమ్మంట నిద్రపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి పెట్టించనా? హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళే ఏదైనా బంధంగా ఊడిపోతాం. ఏమైంది? ఎవరిని మేము అయిపోడు కాదన్నారు. మీకు పోయి ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఒక విషయము దేవుని మందిరం నుంచి నేను మాట్లాడాలని ఆశపడతాను. అదేంటంటే నా విషయం అయితే ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కదా. నిలకడ కలిగి మనం భక్తిలో అయినా విశ్వాసంలో అయినా నేర్చుకోవడం ఏమైందంటే నేనంతా నీరసంగా ఉన్నా. ప్రార్థనకి వెళ్ళినా సరే అప్పుడు కూడా నీరసం అయిపోయాను. ఎంత ఎలాగానే ఇక్కడ కూర్చున్నా ప్రార్థన విషయంలో కానీ అంత విషయంలో కదా అలసట. దాని ముందు కూడా ప్రేమ ఉన్నా శుక్రవారం ఆరాధనకి వెళ్ళా. మార్నింగ్ వచ్చేసరికి ఏం చేయాలని కూర్చున్నా. తర్వాత నిలకడ తెచ్చుకున్నా. మనసు ఏం చేసుకున్నా? ఇంత 5 6 నిలకడ తెచ్చుకొని లేచి గంభీరమైన స్వార్థ ప్రకటించామన్నా. హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను దేవుడితో మాట్లాడుతూ వచ్చినప్పుడు అయ్యా నాకు నీచో భాషలో వర్ణించావు. ప్రభువా ఆత్మతో నింపుతున్నావు. మీరు నేను ఆనందిస్తున్నాను. నాకు ఏ విధమైన బాధ లేవు. మరి అన్న విషయమైనా కూడా కొంచెం ఆలోచించాను. అయ్యా మరి అన్న విషయంలో చూస్తుంటే అన్నయ్య వాక్యంలో బోధిస్తున్నాడు. ఎంతో జ్ఞానమైన బోధన చేస్తున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే తమ్ముడు బాగా ఉన్నాడు కదా, అన్నలో ఏంటి ఇంతకున్నాడు, అన్నేంటి ఆత్మ నింపబడతలా, అన్నేంటి భాషలు మాట్లాడతలా, అన్నేంటి ఇంత ఉన్నాడు అని కొంతమంది అనుకోవచ్చు. అంటే మీరు అందరూ అనుకుంటారు కదా, అనుకోవచ్చు. కానీ దేవుడు నాతో మాట్లాడిందని తెలుసా? దేవుడు నాతో మాట్లాడింది తెలుసా? రాత్రికాల సమయంలో నువ్వు ఈ విధంగా నేను వాడుకుంటే నీ యాత్రలో నేను అనేక విషయాల్లో అనేక దేశంలో వాడుకోబోతున్నా.
హల్లెలూయా. ఈ గ్రాండ్మైన బోధ సర్వలోకములో నేను ప్రకటించబోతున్నాను. హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అదే మాట నేను మీ బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నాను. ఎంతమంది ఆసక్తితో ఉన్నారో? హల్లెలూయా. ఎంతమంది మనస్సులో నిలకడమైన దేవుని మాట మీలోనికి రాబోతుండగా జీవమైన వాక్కు నీ బిడ్డల మీదకి వస్తుండగా ఆత్మ సంబంధమైన వాక్కు, జీవమైన వాక్కు, పరిశుద్ధమైన వాక్కు, నిలకడ కలిగిన దేవుని మాట నీ బిడ్డల మీదకి వస్తుంది. పరిశుద్ధమైన మాట కుటుంబంలో కడలేదని బాధపడుతున్నా. ఇప్పుడు నీకే నిలకడలేదు. ఇప్పుడు నేను బాల్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నా. బాల్ నీ ఆంబిషన్ ఏంటి? ఆలోచించావు కదా? ఆలోచించాలి, వినాలి, తర్వాత మాట్లాడుకున్నాను. ప్రార్థన నిలకడగా ఇప్పుడు నువ్వు అడిగిన మాటకి నువ్వు చెప్పలేకపోయావు, అవునా కదా? అంటే ఆలోచిస్తున్నాడు. అంటే ఏంటంటే ఏమవుతానో ఏంటని. ఒక చూస్తే డ్రైవింగ్ నేర్చుకోవాలని, అవునా కదా? ఒక చూస్తే ఒక చెరువు మా మాయలాగా నేను కూడా ఒక చెరువు తీసుకుని చేద్దాం అని ఒక ఆలోచన. ఇప్పుడు ఈ ఆలోచన ఏంటంటే ఇప్పుడు నిలకడగా లేదు. కానీ నీ ఉద్దేశాలు, నీ బిడ్డ మీద ఉద్దేశాలు దేవుడు ముందుగా ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? ఉన్న ప్రాంతంలోనే ఒక నిలకడ కలిగిన జీవితంలో బిడ్డకు కలగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్న ఒక బిడ్డ మీదే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల మీద దేవుని యొక్క పరిశుద్ధమైన నీతి కలిగిన వాక్యం మాట్లాడుతున్నది ఏంటంటే నిలకడ కలిగిన బిడ్డలుగా నా దేవుడు ప్రతి ప్రాంతంలో ప్రతి చోట విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. 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 నిలకడ కలిగిన చప్పట్లు. హల్లెలూయా. చాలా మంది తల్లిని ఆలోచించారని నేను భక్తున్న స్థితి నీ బిడ్డకు రాదు. చేస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆలోచన బిడ్డలా, నా తండ్రిలా, నా భర్తలాగా నా బిడ్డ అయిపోతున్నాను ఎంతమంది కూడా ఆలోచన. హల్లెలూయా. అంటే ఏంటి? అలా అయిపోతున్నా ఆలోచించావు. నా బిడ్డ మార్గం ఏంటి? నా తమ్ముడు అయిపోతుంది ఏంటి? మా అమ్మ అంటున్నది మా తమ్ముళ్ళగా తయారయ్యేవారు నీ మాటలు కానీ ఆలోచన కానీ మంచిదే, అది మంచిదైతే పర్లా. కానీ భయం, నా భర్తలాగా నా బిడ్డ నడుస్తున్నాడా, నా భర్తలాగా నా బిడ్డ ప్యాకెట్కి వెళ్తున్నాడు, నా భర్తలాగా ఇదిగో లోకాసరంగా జీవిస్తున్నాడు అని అనుకుంటున్నావు కదా. కానీ నీ బిడ్డను ఎక్కడ బిడ్డ తెలుసా? దేవుని నిబంధనమైన స్థలంలో నీ బిడ్డను కూర్చోబెట్టారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నమాట. నీ బిడ్డల తరమంతటా కూడా ఒక నిలకడ కలిగిన బ్రతుకుడుగా దేవుడు ఆ ప్రాంతంలో నువ్వు చూస్తూ ఉండగానే నీ బిడ్డకు నువ్వు ఏదైనా మార్గంలో నువ్వు చూడాల్సిన దేవుడే సమస్తమైన పరిస్థితులు చక్క పెడుతూనే వచ్చాడు. నీకు బాధపడుతున్నావు. ఇదికైన స్థలం మరి ఎప్పుడు కట్టాలి? ఇదికైన పరిస్థితులు ఇదిగో నిలకడగా ఎప్పుడు నా భర్త ఆలోచించి భవిష్యత్తు కడతాడంటే నీ భర్త కన్నా, నీ తండ్రి కన్నా, నీ మామ కన్నా, నీ అత్త కన్నా ఇదిగో నీ బిడ్డల కోసం ముందుగానే దేవుడు నిలకడమైన మార్గంలో ఆయన సిద్ధపరిచినందుకు మాట్లాడే చెప్పండి. ఇప్పుడు మాటల్లో కొన్ని ఆలస్యం వచ్చిందా? నిరాశ వచ్చింది, దుఃఖం వచ్చిందా? ఎంతమంది నిలకడగా దేవుని మాట విన్నవారు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడే మాట చెప్తానండి. హల్లెలూయా. దేవుడు నీతో ముఖాముఖి మాట్లాడే మాట చెప్పనా? ఎవరైతే నిలకడగా దేవుని మందిరంలో మానక నడిచారో, మానక నిలకడగా విశ్రాంత దినాన్ని మానక ఆచరించి ఈ దినం వరకు ఉన్నారు,
దేవుడు యజమానుడు ఏం చేస్తాడంటే నిలకడగా చూసిన వాడిని ఏం చేస్తాడంటే నమ్మకమైన బిడ్డ నువ్వు కనుక నీకు ఒక్క చెరువు పెట్టి 2 చెరువులు ఇస్తాను వారిగా. ఇప్పుడు దేవుడు నీతో ప్రవచన వాక్యం మాట్లాడుతున్నాడు. తెలుసా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిలకడ కలిగి నువ్వు కృతజ్ఞతగా జీవించావు కనుక నీ కలిగిన స్థితిలో మరొక స్థితి కలగజేయబోతున్నా. నువ్వు నిలకడ నిలిచావు కనుక నీవు చేస్తున్న పనికి నీ దేవుడు ముందుగా విస్తారమైన కృప నీకు కలగజేస్తున్నాడు. నిలకడ కలిగిన వారికి దేవుడు మెండుగా వేస్తాడు. ఇప్పుడు నీకు ఒక మెంటైన ప్రమోషన్ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇది కాదు నీ జీవితము, ఇది కాదు నీ బిడ్డల జీవితము. దేవుడు నిలకడ కలిగిన బ్రతుకుని కలగజేయబోతున్నా. ఆ ప్రమోషన్ ఎలా ఉంటుందంటే, కొంతమంది బిడ్డల కోసం కష్టపడిపోయి కొంత దాచారట. ఏం చేశారు? దాచారు. మీ భక్తకు తెలియకుండా దాచారు. ఎక్కడ తాగేస్తాడు? ఏం చేస్తాడు? ఎక్కడ తాగేస్తాడు? ఎక్కడ ఖర్చు పెట్టేస్తాడు? ఏ మందులో పోసేస్తాడు? ఏ ప్యాకెట్లో పోసేస్తాడు? అని ఏం చేసావంటే ఎక్కడ మందు బొమ్మలందరూ తీసుకొచ్చి పోసేస్తాడని ఒక చోట నువ్వు దాచావు కదా, భూమి మీద దాచావు కదా, ఆ ధనముతో నేను గుడికి పెట్టావు కదా, ఆ ధనముతో నేను ఏం చేస్తున్నావంటే ఇదిగో కుటుంబంలో గృహము కోసము, కుటుంబంలో ఆరాధన కోసము, కుటుంబంలో బిడ్డల యొక్క దీవెన కొరకు, సేవకుని కోసము ఏం చేసావంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టావు కదా. ఇప్పుడు ప్రార్థనతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ నిలకడ కలిగిన జీవితమే, నీవు నిలకడగా నడిచిన భక్తి, నీవు నిలకడగలిగిన విశ్వాసమే నీకు ఆల్రెడీ ఆ దాచిన ధనముల దేవుడు నాలుగు దిక్కులుగా నువ్వు రంగులుగా దేవుడు ఆశీర్వాదముతో నింపజేశాడు. హల్లెలూయా. 2 హస్తాలు ఎత్తి పైకి ఏం చేశాడు? 4 రెట్లుగా దేవుడు దీవించాడు. ఇప్పుడు నా సహోదరుల గురించి ఎంతో ఆనందిస్తున్నాను. ఏంటంటే రాబోయే తరము విస్తారంగా రాబోయే కాలంలో దేవుడు అనేకమైన ప్రార్థనలు నడిపిస్తున్నాడు. జ్ఞానమైన బోధకలు ఆ విషయం గురించి నేను కుళ్ళుకోను, కానీ ఆ విషయం గురించి నేను దుఃఖపడను. కానీ ఎవరైతే ఆ విధమైన మాటలు మాట్లాడారో వారి ఎదుటి దేవుడు అనేక సూచనగా వెలుగుగా నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలుసు, మేము దేవునిలో నిలకడగా ఉంటున్నాం కాబట్టి, దేవునిలో వాక్యమును నిలకడగా మాట్లాడుతున్నాం కనుక, విశ్వాసంలో, నిరీక్షణలో, భక్తిలో మేము నిలకడగా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడి ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఏంటంటే అనేకమైన గృహాల్లో నిలబడి వాక్యమును సువార్త మానవులు ప్రకటిస్తూ ఉండగానే ఆ వాక్కు ఆ గృహంలో అది నిలిచి నిలకడగా నీవు కట్టబోతుంది. మీరు పాట పాడిన ఈ పాట ఏమైపోయింది? షిఫ్ట్ అయిపోయింది. కానీ ఆ సిస్టంలో నేను చూసింది ఏంటంటే, పాట ఎప్పుడు ఒకలాగా ఉంది. ఏమైంది? నేను గమనిస్తాను, పాటల దగ్గర ఏ మొహం పెట్టలా. 2 వారాల పాట మిస్ అయింది. 3 వారాలు అనుకుంటా, 3 వారాలు అనుకుంటా. నిలకడ కలిగిన విశ్వాసం, నిలకడ కలిగిన భక్తి. ఇప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడేది ఏంటంటే, కుటుంబం కట్టబడబోతుంది, పరిస్థితులు కట్టబడబోతున్నాయి, బిడ్డల భవిష్యత్తుని భర్తలను మార్చబడతాం, బిడ్డల భవిష్యత్తు దేవుడే కలిగి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాట ఒక 2 వారాలు మానేయటం, మా ఇంట్లో గంట ప్రార్థన చేశారు కదా, ఇలా సేవకులతో భారత చేసే 2 మొక్కలతో ప్రార్థన చేశారు కాదు అనుకో. ఏమవుతుంది?
కడిగినట్టు. కానీ ప్రభు మాట్లాడుతున్నమాట, ఎవరైతే ఈ సమయంలో రెండు చేతులు గట్టిగా పైకెత్తండి, నిలకడ అంటే దిగిపోవడం మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిలకడ విశ్వాసముతో దేవుడితో ఎంతమంది చేతులు ఎత్తిన అందరూ కూడా నిబంధన చేయగలరా? నిబంధన దాటి దేవుడి మందిరాన్ని విడిచి వెళ్ళావా? ఒక కొరడా వంటి స్పందన రాబోతున్నది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని హల్లెలూయా. నిలకడ కలిగిన కార్యముని గృహములో జరగబోయే మధ్యాహ్న సమయము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటే నీ హృదయములో నిలకడగా నిలుచును కాక. నీవు చేసిన ప్రతి ప్రార్థన నీ భర్తలాగా మారుతుందనుకుంటున్నావు, కానీ యేసు నామములో ఒక వెలుగైన మార్గమే నీ కళ్ళారము చూడబోతున్నా. నిలకడ కలిగిన ఆలోచనలు బిడ్డల కలగబోతున్నా. నిలకడ కలిగిన నీ ఆరోగ్యమే కంటపడుగా. ప్రతి విధమైన జీవితాలతో ఎవరైతే ఎత్తి రోజున రోదన చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, నీ పట్ల నీ సేవకుడు ప్రార్థించినప్పుడు ఎన్నో మేలులు చేసిన దేవుడు, ప్రార్థించినప్పుడు చెరువు మీదకు ఆయన మహిమాత్మ పోగలించిన దేవుడు, నీవు నష్టాలు పాలవకుండా నిలకడ కలిగిన నీ బ్రతుకు, రోగములో వ్యాధులు కూడా మానక దేవుని మంత్రంలో నిలిచిన నీవు యేసు నామములో ప్రభు నీ కుటుంబమున కట్టే దినముగా ఈ రాత్రే మార్చబడును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక. నీ బిడ్డలే ఒక నిలకడ కలిగిన ఒక వెలుగుగా నీకు ఒక దర్శన వాక్యము నీలో కనపడును గాక. హోలీ 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 హోలీ. నీ శరీరములో అట్టి కృప, నీ శరీరములో అట్టి కృప వరకున్న దానికంటే అత్యధికమైన కృపయే కలుగును గాక. నిలకడగా నిన్ను, నిలకడగా బ్రతికిన నిన్ను, నిలకడగా జీవించిన నిన్ను దేవుడు వెంటేగించబోతున్నా, వెంటేగించబోతున్నా, వెంటేగించబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలకడ, విశ్వాసములో నిలకడ, భక్తిలో నిలకడ, సావుకుని పట్ల నిలకడగలిగిన భక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆటంకములతో ప్రాంతంలో ఆటంకములతో సావుకురాలుగా భారము కలిగి 10 మందిగా ప్రార్థించిన నీవు అత్యధికమైన ఆత్మలను సంరక్షణలోకి తీసుకొచ్చే ప్రార్థనగా నిలబడకపోతున్నా. హల్లెలూయా. నీ కుమార్తెల విషయమైన నువ్వు బాధపడవసరం, భర్త లేదని బాధపడుతున్నా, నీ మధ్యలో ఆలోచన నిలకడలేవని అనుకుంటున్నా. యేసు నామమున బిడ్డలకి నిలకడ కలిగిన ఆలోచన కలిగించినందుకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయం ఏ బలహీనత నీలో వెంటాడుతుందో ఈ సమయంలో బిగ్గరగా హృదయపూర్వకంగా హల్లెలూయా స్తోత్రాలు చేసి బలమైన పరిశుద్ధాత్మ తాగడి నేను తాగు, పరిశుద్ధాత్మ తాగడి, పరిశుద్ధమైన నీతి కలిగిన రెక్కలు నిన్ను కమ్మి ఆ రెక్కలో వచ్చిన గాలే నీలో ఇస్తుండగా తాగుతూనే ఉండగా ఓ ఎదిరించిన కుమార్తెలను ఓ ప్రవచన విధమైన వాకుతో బిడ్డలను అభిషేకిస్తున్నందుకు స్తోత్రం. కృపయే కృపయే కలుగును గాక. పరిశుద్ధమైన దేవుని మాట నీ హృదయం అనే పలకటలో రాసుకో. కవితలు 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 ఇప్పుడు సంతోషం ఒక మాట చెప్తాను, ఆ మాట పెట్టుకుంటే దేవుడు యాదవ ముగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఏదైతే దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడో
ఈ రోజు నీ దినం రాసుకో, ఈ డైరీ మీద హృదయం మీద రాసుకో, పాత మీద. దేవునితో నిబంధన చేశారు, రెండు చేతులు ఎత్తినప్పుడు ప్రభు అంటున్న మాట, మానక నిలకడ దేవుని మాత్రం నిలబడి భక్తుల విశ్వాసంలో దేవుని వాక్యముకు లోబడండి. ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ రోజు రాసుకున్న మాట రేపు దినమందు నీ భర్తలో నీ కుమారులో నిలకడమైన ఆలోచన కలగడం చూడబోతున్నా. నీ చెరువు విషయంలో ఏదైతే నిలకడ లేకుండా పోయిందని బాధపడ్డావో అది ప్రారంభించాడు నా దేవుడు. ఇక నిలకడ కలిగిన కృపే కలుగును గాక, నిలకడ కలిగిన కృపే కలుగును గాక. అట్టి దీవెన, అట్టి కృప మీ కుటుంబంలో నిలకడ కలిగిన బిడ్డలుగా ఎల్లప్పుడు దేవుడు నిలవండి. అన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని లేపి ఇంకొక మెట్టికి ఎక్కించేందుకు గట్టిగా మాట్లాడండి. God